అల్లు అర్జున్ కుటుంబానికి తెలంగాణ సర్కార్ నుండి ఏదో ఒక అడ్డంకో, ఏదో ఒక ఇబ్బందో, ఏదో ఒక కాంప్లికేషన్ అయితే కొనసాగుతూ పోతున్నాయి ఏదో ఒక రూపంలో. తాజాగా అల్లు బిజినెస్ పార్క్ అని జూబ్లీ హిల్స్‌లో వాళ్ళకొక ఆఫీస్ ఉంటదట. అల్లు బిజినెస్ పార్క్ అని. యాక్చువల్‌గా 2023లో ఆ ప్రాపర్టీ కొని అక్కడ కొన్ని నిర్మాణ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టినట్టున్నారు. ఈ మధ్య అది పూర్తి అయిందట. అంటే మొన్నటికి మొన్న చూసాం గదా! అల్లు రామలింగయ్య గారి 101 జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా ఆ ఆఫీస్‌లో ఏర్పాటు చేశారు. అది వాళ్ళ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి దగ్గరే ఉంటది. అల్లు బిజినెస్ పార్క్ అని వాళ్ళకున్నటువంటి అన్ని వ్యాపార కార్యకలాపాలను అక్కడి నుంచి ఆపరేట్ చేయడం కోసమేమో, మరి ఏం బిజినెస్ కోసమో తెలీదు. అల్లు బిజినెస్ పార్క్ అని. మామూలుగా అది 4 అంతస్తుల భవనమట. వీళ్ళు మరేదో చిన్నగా పైన ఒక పెంట్ హౌస్ లాంటిది వేశారట. మా అనుమతి తీసుకోకుండా మీరు పెంట్ హౌస్ అక్కడ ఎలా వేశారు? మీరు పెంట్ హౌస్ ఏసినందుకు దాన్ని ఎందుకు కూల్చివేయకూడదు? మేము దాన్ని కూల్చేస్తాము అని చెప్పి జీహెచ్ఎంసీ నోటీసులు పంపించింది అల్లు అర్జున్ కుటుంబానికి. అంటే వాళ్ళ వ్యాపారమే, వాళ్ళ కుటుంబ వ్యాపారం ఇది, అల్లు బిజినెస్ పార్క్. సో సర్కార్ నుండి నోటీసులు వెళ్ళాయి, మేము దాన్ని కూల్చేస్తాము, వారం రోజులు టైం ఇస్తున్నాము అని. సరే, దీని మీద వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. మేమే దాన్ని కూల్చేసుకుంటామంటారా, లేకుంటే అనుమతులు ఉన్నాయంటారా, లేకుంటే ఎట్లా డిఫెండ్ చేసుకుంటారో తెలియదు. బట్ రేవంత్ రెడ్డి సర్కార్ నుండి అల్లు అర్జున్కి ఎక్కడో దగ్గర కొన్ని కాంప్లికేషన్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయిలేండి. అంతకుముందు ఆ పుష్ప 2 సినిమా అప్పుడు ఆయన ప్రమేయం లేకుండానే ఇంకేదో తొక్కిసలాటని చెప్పి ఏకంగా ఆయన ఒకరోజు జైల్లోనే పెట్టి రకరకాలుగా ఇప్పుడు ఇది కూల్ చేస్తామని నోటీసులు ఇచ్చారట. వీళ్ళు స్పందించిన తర్వాత వాట్ ఈస్ వాట్ అన్నది క్లారిటీ వస్తుందేమో చూడాలి.